ఈ యుద్ధం కేవలం దేశాల మధ్య ద్వేషం వల్ల మాత్రమే కాదు. దీని వెనుక పవర్, ఆయిల్ మరియు టెక్నాలజీకి సంబంధించిన ఒక పెద్ద సీక్రెట్ స్ట్రాటజీ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఒక ప్రాక్సీ వార్. ఇరాన్ తన మిత్ర గ్రూపులైన హమాస్ మరియు హిజ్బుల్లా ద్వారా ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచుతూ మధ్యప్రాచ్యంలో లీడర్గా మారాలని చూస్తోంది. అసలు యుద్ధం న్యూక్లియర్ పవర్ కోసం. ఇరాన్ అణు బాంబు తయారు చేస్తే పవర్ బ్యాలెన్స్ మారిపోతుందనే భయంతో ఇజ్రాయెల్ మరియు అమెరికా ముందస్తు దాడులు చేస్తున్నాయి. హార్ముజ్ జలసంధిని నియంత్రించడం ద్వారా ప్రపంచ ఆయిల్ ధరలను శాసించి గ్లోబల్ ఎకానమీపై ఒత్తిడి తేవడం ఇరాన్ యొక్క మరో కీలక వ్యూహం. ఇది కేవలం ప్రాంతీయ యుద్ధం కాదు. అమెరికాకు వ్యతిరేకంగా రష్యా మరియు చైనాలు ఇరాన్కు మద్దతు ఇస్తున్న ఒక గ్లోబల్ పవర్ గేమ్. భారతదేశానికి ఇది పెద్ద సవాలు. ఆయిల్ ధరలు పెరగడం వల్ల మన ఇంపోర్ట్ ఖర్చులు మరియు సామాన్యుడిపై భారం భారీగా పెరుగుతాయి. మొత్తానికి ఎవరైతే మధ్యప్రాచ్యాన్ని శాసిస్తారో వారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించగలరు. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం ఫాలో అవ్వండి. సేఫ్ ఫుడ్, హెల్దీ లైఫ్.